హాయ్ వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ బ్లాగ్స్. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి చేపల పులుసు అయితే చేయబోతున్నానండి. ఇవి కృష్ణా నది చేపలు, చిన్న సైజ్ చేపలు అండి. ఇవన్నీ చిన్న చిన్న చేపలు అన్నమాట. వీటికి కావాల్సినవి చేపలు, చిక్కగా తీసుకున్న చింతపండు రసం ఇంత తీసుకున్నానండి. ఒక చిన్న సైజు నిమ్మకాయ అయితే తీసుకున్నాను. కొబ్బరి కొంచెం, టమాటాలు కలిపి పట్టుకున్న పేస్ట్, ఒక 3 ఉల్లిపాయలు ఇలా మిక్సీ పట్టుకున్నానండి. ఇవాళ సింపుల్ గా అయితే చేయబోతున్నాను చేపల పులుసు. ఇలా వెడల్పాటి చేపల బండిని పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. మనకి కొంచెం ఎక్కువ పట్టిద్ది చేపల పులుసుకి, నీసు వాసన రాకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టిద్దండి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మనము ఆనియన్ పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇందులోనే ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఎక్కువ మసాలా లేకుండా సింపుల్ గా చేస్తున్నాను ఇవాళ. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి రెండింటిని. ఇందులోనే టమాటాలు 2 పట్టి టమాటాలు, కొంచెం కొబ్బరి వేసిన పేస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. మనకి టమాటాలు కూడా పేస్ట్ కూడా పచ్చివాసన పోవాలి. నేను కొంచెం వేసానండి, కొంచెం అంటే ఇంతే. కొబ్బరి వేసి 2 టమాటాలు వేసి మిక్సీ పట్టాను. మనకి మసాలా ఇలా కలుపుతూ వేయించుకోవాలండి, లేదంటే అడుగుంటే మనకి మసాలా అనేది మాడిద్ది. కలుపుతూ పచ్చివాసన పోయి మనకి లైట్ నూనె పక్కకు వచ్చేంత వరకు వేయించుకోవాలండి మసాలాని. ఇందులో కొంచెం కరివేపాకు, ఇందులో 4 పచ్చిమిరపకాయలు ఇలా చీలికల్లాగా చేసుకొని వేసుకోవాలండి. మనకి మసాలా ఎంత బాగా వేగితే మనకి చేపల పులుసు అనేది అంత బాగుంటుందండి. ఇదిగోండి ఆయిల్ అనేది పక్కకి ఇలా పక్కకు వస్తూ ఉంటుంది మసాలాలో వచ్చి. అప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు, 4 స్పూన్లు అయితే కారం అండి. చేపల పులుసుకి కొంచెం కారం ఎక్కువ పట్టిద్ది, ఎందుకంటే మనం చింతపండు పులుసే యాడ్ చేస్తాం కాబట్టి. ఒక 4 స్పూన్లు అయితే యాడ్ చేశానండి కారాన్ని. ఈ కారము మనకి ఇంకా కొంచెం మసాలాలో వేయించుకున్నా అప్పుడే పచ్చివాసన అనేది పోయిద్ది. ఇందులోనే ఒక 2 స్పూన్లు ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నామండి. ఇంకా అంతేనండి, ఇంక మసాలాలు ఏమి యాడ్ చేయము. మనకి మసాలా అయితే వేగిందండి. ఇప్పుడు ఇందులో చింతపండు రసం యాడ్ చేసుకుందాం. మనకి పులుసు చిక్కగా కావాలనుకుంటే మనం చింతపండు రసాన్ని కొంచెం చిక్కగా యాడ్ చేసుకుందాం, లేదంటే పతలాగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మనకి మసాలా అంతా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. తర్వాత చేపలు అనేది యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం సాల్ట్ అయితే యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను పులుసులో. ఒక 3 స్పూన్లు కల్లుప్పు అయితే యాడ్ చేస్తానండి నేను. ఒక 3 స్పూన్ యాడ్ చేశాను. చాలకపోతే మళ్ళీ మనం చూసుకొని వేసుకోవచ్చు. పులుసు అంతా కొంచెం మరిగేదాకా మనం పులుసుని ఉడికించుకున్నామండి. ఇదిగోండి మనకి పులుసు అయితే ఇలా మరుగుతుంది కదా. ఇప్పుడు చేపలు యాడ్ చేసుకుందాం సిమ్ లో పెట్టుకొని. ఇదిగోండి ఇవి చిన్న ముక్కలే కాబట్టి వీటికి తలకాయలు అనేది తీపిచ్చేసారండి. ఫస్ట్ ఇలా పొడుగ్గా ఉన్న ముక్కలు వేసుకుందాం. ఇలా అన్ని ముక్కలు యాడ్ చేసుకుందాం. ఇదిగోండి చేపలన్నీ ఇలా సర్దుకున్న తర్వాత
మనం హైలో 10 నిమిషాలు పెట్టుకొని సిమ్ లో ఇంకో 10 నిమిషాలు మగ్గించుకుంటే చాలండి. మనకు చేపల కూర అనేది ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టుకొని మనం ఒక 10 నిమిషాలు హైలో మగ్గించుకుందాం. ఇవన్నీ ఇలా ఉడికేటప్పుడు ఇది హోమ్ మేడ్ చేపల మసాలా అండి. జీలకర్ర, కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు, కొంచెం కరివేపాకు వేయించి పట్టుకున్న మసాలా అండి. ఇది ఉడికేటప్పుడు యాడ్ చేసుకోవాలి. కొంచెం మనము చేపలు ఉడికే కొన్ని మనము గంట పెట్టి కలబెట్టకూడదండి. జస్ట్ ఇలా పైన ఉండే ఆయిల్ ఇలా అనుకుంటే చాలండి. మసాలా అనేది చేపలు బాగా లోపలికి వెళ్ళిద్ది. నాకు ఉప్పు కారాలు అన్ని సరిపోయాయండి. వాళ్ళు చాలకపోతే ఈ టైంలో ఉప్పు అనేది యాడ్ చేసుకుంటే మనకు సరిపోయిద్ది. ఇంకా మనకి చేపల కర్రీ అయితే అయిపోయిందండి. చివరిగా నేను కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. ఎంతో సింపుల్ గా ఈజీగా చేసుకునే చేపల పులుసు అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఆర్ఆర్ వ్లాగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ కర్రీ మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చేపల పులుసు అయితే సూపర్.